ఇప్పుడు 'దేవరా' సినిమా పైన మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంకా ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే పెద్ద ఎన్టీఆర్ అంటే తెలుసు. హ్మ్. ఈయన గురించి కూడా అందరికి తెలుసు. హ్మ్. ఆయన పోలికలు ఉన్న అన్నట్టు కాకుండా హ్మ్. యాక్టింగ్ కూడా సేమ్ అంతే. హ్మ్. అందరు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. అంటే 'త్రిబుల్ ఆర్' తర్వాత రాబోయే సినిమా కదా! ఆ లెవెల్ రేంజ్‌ని అందుకోగలుగుతదా మరి? అందుకోగలుగుతుంది అనుకుంటున్నాం. మా నమ్మకాన్ని నిలబెడుతుంది అనుకుంటున్నాం అది కూడా. అంటే ఇప్పుడు 'రాజమౌళి' తీసిన సినిమాలన్నీ కూడా హైపర్ లెవెల్‌లోనే ఉంటాయి. ఆ తర్వాత ఆ హీరో వేరే సినిమా తీస్తే అది ఫ్లాప్ గానే మిగిలిపోతే అనేది చాలా మందిలో వినిపిస్తది. ఇప్పుడు అదే విధంగా మరి 'ఎన్టీఆర్' లైఫ్‌లో జరుగుతది అనుకోవచ్చా? మేము అలా ఏం అనుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే గట్టి నమ్మకం ఎన్టీఆర్ పైన. ఓకే. యాక్టింగ్ గానీ, డాన్స్ గానీ, ఎక్స్‌ప్రెషన్ గానీ ఏదైనా వెరీ గుడ్ మంచిగా ఇస్తాడు కాబట్టి హ్మ్. సక్సెస్ అయితాయని మేము అనుకుంటున్నాం. ఓకే. పెద్ద ఎన్టీఆర్ గారు అలానే శ్రీదేవి ఇద్దరు కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. సో ఆళ్ళ కూతురైన శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్, అలానే ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసినప్పుడు వాళ్ళిద్దరు గుర్తుకొచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ శ్రీదేవి, ఎన్టీఆర్. ఇక్కడ ఎన్టీఆర్, శ్రీదేవి కూతురు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు గుర్తొస్తారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ జంట గుర్తొస్తది వీళ్ళని చూసే వరకి.